హాయ్ అందరికీ. నిఖిల్ నేను మల్యాకల్ కావ్యశ్రీ లవ్ స్టోరీ గురించి వాళ్ళ బ్రేకప్ గురించి బుల్లితెర ఆడియన్స్కు తెలిసిందే. గోరంటాకు సీరియల్లో కలిసి నటించిన ఈ జంట తర్వాత రియల్ లైఫ్లో కూడా ప్రేమలో పడ్డారు. దాదాపు 5 ఏళ్ల పాటు వీళ్ళు రిలేషన్లో నడిచింది. కానీ ఇద్దరి మధ్య మనస్పార్థాలు రావడంతో బ్రేకప్ అయిపోయింది. కానీ ఈ విషయాన్ని వీళ్ళు మర్చిపోయినా ఫ్యాన్స్ మాత్రం మర్చిపోవడం లేదు. అందుకే నిఖిల్ కావ్య విడివిడిగా ఏ ప్రోగ్రాంలో కనిపించినా ఈ లవ్ బ్రేకప్ గురించి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. వీళ్ళిద్దరూ మళ్ళీ కలవాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. ఇలాంటి వేళ నిఖిల్ కిసిక్ ట్రాక్ షోకి గెస్ట్గా వచ్చారు. జబర్దస్త్ వరుస హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇప్పటికే ప్రియాంక జన్, మానస్ నాగులపల్లి, భానుశ్రీ సహా పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు వచ్చారు. తాజాగా నిఖిల్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. అయితే నిఖిల్ వచ్చి రాగానే వరుస పులిహోర కలిపేసింది. ఎలాగైనా నిఖిల్ సింగిల్, నేను సింగిల్, రెడీ మింగిల్ అంటూ వరుస ఆఫర్ ఇచ్చింది. ఇలానే రెచ్చగొట్టి లేపండి మీరే అంటూ నిఖిల్ కౌంటర్ వేశాడు. ఇక ఇండస్ట్రీలో ఏ అమ్మాయిని చూస్తే మీకు హాట్గా అనిపిస్తుందని వరుస అడిగితే, లేదబ్బా సగానికి సగం మందికి పెళ్ళి అయిపోయింది, చెప్తే బాగోదు అంటూ కవర్ చేశాడు నిఖిల్. పైగా నాకు హాట్గా అనిపించరు, బ్యూటిఫుల్గా అనిపిస్తారని నిఖిల్ అన్నాడు. ఆ మాట వినగానే నిఖిల్ అర్జున్ రెడ్డి కాదు, గీతా గోవింద్ చూస్తూనే అర్థమైపోతుంది అనే డైలాగ్ వేసింది వరుస. లేదు నేనేం కొన్ని విషయాల్లో అర్జున్ రెడ్డే, లేదని అనను, నేను మంచోణ్ణి కాదు అంటూ ఓపెన్గా అయ్యాడు నిఖిల్. మరి నువ్వు ఒక రూమ్లో ఉండిపోతే అదే రూమ్లో వరుస ఉండాలనుకుంటావా లేక యస్మి కావాలనుకుంటావా అని వరుస ప్రశ్న వేసింది. దీనికి నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా, ఎవరు వద్దు అంటూ నిఖిల్ చెప్పాడు. ఇక మీ లైఫ్లో రీగ్రెట్ ఫీల్ అయిన విషయం ఏమైనా ఉందా అని వరుస అడిగితే, రీసెంట్గా జరిగింది అంటూ బ్రేకప్ గురించి కామెంట్ చేశాడు నిఖిల్. నమ్మకూడదు అంత ఈజీగా అని తెలిసింది. నాలాంటి ఒక అబ్బాయి 10 మందిలో ఒక అమ్మాయి నచ్చితే వెళ్ళి మాట్లాడొచ్చు, కానీ ఆ అమ్మాయి నాన్నలు 10 మందిలో ఒక అబ్బాయి నచ్చితే నువ్వే నా కొడుకురా అని చెప్పలేరు. అందుకే బ్రేకప్ విషయంలో చావు వరకు వెళ్ళకూడదంటూ సలహా ఇచ్చారు నిఖిల్. ఇక బ్రేకప్ జరిగినప్పుడు కార్నర్ సింపతి అమ్మాయిల దగ్గరికే వెళ్తుంది. అదే అబ్బాయిలు ఏడిస్తే అదిగో వాడు సింపతి కోసం నాటకాలు ఆడుతున్నాడంటూ అని నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. లవ్ మీద అభిప్రాయం అడిగితే ప్రేమ అనేది చాలా స్వచ్ఛం, అందుకే ఈజీగా దొరకదు. ఇక అమ్మ ప్రేమ గొప్పదా, అమ్మాయి ప్రేమ గొప్పదా అని అడిగితే అమ్మ ప్రేమే గొప్పది, అమ్మాయిలా ప్రేమించే అమ్మాయి ప్రేమ గొప్పదే అంటూ తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు నిఖిల్.